ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం చామగడ్డ దప్పడం. చామగడ్డ దప్పడానికి చామగడ్డని ముందుగా ఉడికించుకోవాలి. నూకలు ఉంటే నూకలు తీసుకోవచ్చు, లేకపోతే బియ్యమైన ఈ విధంగా ఒక 50 గ్రామ్స్ తీసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ధనియాలు ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సాజీరా, ఇలాచి, పట్ట, లవంగాలు, భోజువారు పువ్వు కూడా తీసుకోవాలి. ఈ విధంగా ఒక 4 ఇలాచీలు, ఒక చిన్న పట్ట, 1 స్పూన్ సాజీరా, లవంగాలు, ఈ గరం మసాలా మొత్తం వేయించుకోవాలి. చింతపండు ఒక 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఇవి చామగడ్డ ఉడికిందా చూసుకొని పొట్టు తీసుకోవాలి. ఈ హోల్ గరం మసాలా మొత్తం వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డని, ఒక 2 టమాటాలని, కొత్తిమీరని తీసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 గంటల ఆయిల్ని పోసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డను వేసి వేయించుకోవాలి. చామగడ్డల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. దీనిలో సోడియం శాతం చాలా తక్కువగా ఉంటుంది. రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈ చామదుంపల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. చామదుంపలు తినడం వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. చామదుంపల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ చామదుంపలు తినడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది. ఇలా టమాటాను కూడా వేయాలి. టమాటాను కూడా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటాను వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేయాలి. ఇలా వేసి వేయించుకోవాలి.
ఒక 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసి వేయించాలి. ఇలా నూనెలో కలిపే విధంగా వేయించుకోవాలి. టమాటా కూడా ఇలా మంచిగా మగ్గిపోతుంది. ఒక టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసుకున్న తర్వాత పసుపుని కూడా వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్ అంతా పసుపుని వేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల కారం పొడిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ కన్నా కొంచెం మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేసాను. మీరు టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి. ఈ విధంగా నూనెలో వేయించిన తర్వాత ఉడికించిన చామగడ్డకి ఈ విధంగా పొట్టుని తీసి వేసి ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. చామగడ్డను పొట్టు తీసి కూడా ఉడికించుకోవచ్చు. ఈ విధంగా కూడా ఉడికించుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జుని తీసి ఈ విధంగా పోసి మరగనిచ్చుకోవాలి. ఇలా మరగనిచ్చిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ హోల్ గరం మసాలా మొత్తం బియ్యం కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసి మరిగించుకున్న తర్వాత రెసిపీ రెడీ. వేడి వేడి అన్నంలోకి ఈ చామగడ్డ కర్రీ సూపర్ ఉంటుంది. డాడీ ఇందాక వండుకున్నప్పుడు రోజు బియ్య అంటే లేదు నేను చూస్తున్నాను అంటే అంటే ఏదంటే అన్న వండుకున్నాను నువ్వు చెప్పు ఇంటి వండుకున్నావా అంటే పొద్దున్న లేస్తాం ఇద్దరు తల్లిబిడ్డ
అదైతే ఫస్ట్ వచ్చినప్పుడు లేము అమ్మాయి పొద్దున్నే లేచి వచ్చింది కదా. 2-3 రోజుల వరకు ఉంటారు ఆడిపోయిన వాళ్ళు ఆనందంటారు ఇంటికాడు గంటగా ఉంటారు. గంట వేసుకోవడం ఇంట్లో బొంతలు వేసిన కూట పిచ్చిలు వేస్తారు. మీ అన్న కూడా వండుకొనే ఉంటాను ఆడ. ఏమైనా బొంతలు వేస్తారు. ఉడికినాక ఊకంగానే బొంతలు వేస్తారు. ఊకంగానే బొంతలు వేస్తారు. మార్నింగ్ పూట పట్టే నిద్రనే మంచిది. చాయ్ తాగుతుంది అసలు అవుతుంది. నువ్వు వద్దు, నిన్ను ఎవరు రామంటాను. ఇట్లా పచ్చి అయితే సర్ది అవుతుంది. నెట్టికి పొద్దున్న లేచి నూనె పెట్టుకున్నాను. నెట్టికెళ్ళైనా అయిపోతుంది. నూనె ఎటు దూరంగా ఇంటికే వెళ్ళాను. ఇలా ఏం సలం లేవు చెంచాలు